వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేపట్టనున్న ధర్నా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరోవైపు ఇందులో ఎవరెవరు పాల్గొననున్నారు? నీలిమ, మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం లోటస్ పండ్ల పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులంతా కూడా చేరుకున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడటానికి పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకపోతే టీడీపీ అధినేత విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కదా. ఈ నేపథ్యంలో ఎలా ఈ రోజు నిరసన కార్యక్రమాలు కానీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి లేఖని వెనక్కి తీసుకోవాలి అనే ఉద్దేశంతో మా విజయమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా అసెంబ్లీలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వాలని చెప్పి కోరుకొని ఈ లేఖ ఇచ్చి ఈరోజు మళ్ళా సీమాంధ్రలో కూడా ఆయన పర్యటిస్తూ మరి అక్కడ కూడా ద్వంద్వ వైఖరి ప్రకటిస్తా ఉన్నాడు. అది మానుకొని లేఖ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర అంటూ వెళ్లడం, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రావడం, అది యాత్రను అర్ధాంతరంగా ఆపుకొని రాష్ట్రాన్ని విభజించడానికి ఏ అభ్యంతరం లేదంటూ లేఖ ఇవ్వడం, ఈ పరిణామాలన్నింటినీ కూడా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? దీనిపై మీరేమంటారు? మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని కానీ ఎన్టీ రామారావు కుటుంబాన్ని కానీ దేన్నైనా కూడా తాకట్టు పెట్టేటువంటి మనస్తత్వం గల వ్యక్తి. ఆ రోజు పాదయాత్ర చేయడానికి ఇక్కడ తెలంగాణలో తిరగడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆయనే అఖిలపక్షం పెట్టమని చెప్పి లేఖ రాసి హోంమంత్రికి ప్రధానమంత్రికి ఆయనే లేఖ ఇచ్చి ఈ విభజనకు కారణమయ్యాడు. ఈ రోజు కూడా ఆ లేఖ వెనక్కి తీసుకోకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ మళ్లీ సీమాంధ్రకు వచ్చి మీ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తాను, కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ని, టీఆర్ఎస్ ని ఓడించి నన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పి మళ్లీ సిగ్గు లేకుండా ఇక్కడక్కడ కూడా పర్యటనలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ ఇగానే అతను యాత్రని రద్దు చేసుకుని ఇక్కడికి రావటం, అతని ఎంపీలని ఢిల్లీలో మరి సిబిఐకి కానీ ఈడీ దగ్గరికి కానీ పంపించడం, వాళ్ళ కాని పరిస్థితుల్లో మరి ఈ రోజు